హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు పిల్లలకి టిఫిను ఇడ్లీ చేస్తున్నాను ప్రతిరోజులాగే. అయితే ఈరోజు పిల్లలకి స్నానం చేయించి యూనిఫామ్ ఇస్తే వాళ్ళేసుకుంటున్నారు. ఈలోగా నేను క్యారేజీలు రెడీ చేసేసాను. ఈరోజైతే సమీక్షకి స్పోర్ట్స్, అందుకే స్పోర్ట్స్ డ్రెస్ ఏసుకుంది. తనిష్కకును, నిక్షిత్‌కి యూనిఫామే. అయితే వాళ్ళు మాత్రం కొంచెం పెద్దయ్యారు కదా! వాళ్ళ పని వాళ్ళు కొంచెం చేయడం నాకు హెల్ప్ అవుతుంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే స్నానం చేసుకున్నాను. చేశాక గుమ్మం క్లీన్ చేసి ముగ్గులు పెట్టాను. ఇగోండి మా తులసి కోటకు కూడా కొంచెం వాటరేసి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు దేవుడి గది క్లీన్ చేయాలనుకుంటున్నాను. లేట్ అవుతది కదా అని దండం పెట్టుకున్నాను. అయితే 1 మంత్‌కి, 2 మంత్స్ కల్లా దేవుడి గది క్లీన్ చేస్తుంటాము. ఈసారి లేట్ అయింది. ఎందుకు సమ్మర్ హాలిడేస్‌కెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను అనుకున్నాను గానీ బద్ధకించేసాను. ఈరోజైతే క్లీన్ చేస్తున్నాను. ఇగోండి ఈ ఫోటో చాలా బావుంటది. కాయిన్స్‌తో మా అత్తయ్య మార్కెట్‌కెళ్ళి చేయించారు. ఇదైతే 13 ఇయర్స్ అయిపోతుంది. అగోండి ఒక కాయిన్ కూడా పడిపోయి. నాకైతే ఈ ఫోటో చాలా ఇష్టం. ఇగోండి మొత్తం ఫోటోస్ అన్నీ సైడ్ పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ ఏమి ఉండదు. బానే ఉంటది. నాకైతే మాత్రం మా దేవుడి గది చాలా ఇష్టం. గోల్డెన్ కలర్‌లో ఉంటది. నాకైతే మొత్తం బంగారం కలర్‌లో ఉంటది కదా! చాలా నచ్చుతది. అయితే నేను ఫస్ట్ అనుకున్నాను ఏ ఫోటోస్ పెట్టకున్నా ముగ్గులు వేసి డైరెక్ట్‌గా దీపం పెట్టుకోవాలనుకున్నాను కానీ ఒక్కొక్క ఫోటో అలా ఎక్కువైపోయాయండి. అన్నిట్లికి బొట్లు పెడుతున్నాను. నాకైతే లక్ష్మీదేవికి కాసుల పేరులా బొట్లు పెట్టాలంటే ఇష్టం. ఆల్రెడీగా అక్కడ అలానే ఉంటది దండ. దానిపైన అలా పెడుతున్నాను. చూడండి మొత్తం ముగ్గులు పెట్టాను. చాలా నీట్‌గా ఉంది కదా! ఫోటోలు కూడా క్లీన్ చేసి ఫోటోలకు కూడా బొట్లు పెట్టేసాను. పెట్టాక మొత్తం దేవుడి గది మొత్తం క్లీన్ చేసి డబ్బాలు అన్నీ క్లీన్ చేసేసాను. అవి కూడా సర్దేశాను. సర్దాక ఈరోజు సోమవారం కదా! అందుకని పూజ చేసుకోవాలని ఫాస్ట్‌గా చేస్తున్నాను. అయితే ప్రతిరోజు మనం దీపం పెట్టినా, పెట్టకపోయినా ఈవినింగ్ అయినా తప్పనిసరిగా ట్రై చేయండి. మార్నింగ్ అయినా అవ్వకపోయినా సంధ్యా దీపం పెడితే చాలా మంచిది. మార్నింగ్ చాలామందికి అవ్వదు కదా! ఆఫీస్‌కెళ్ళినా, స్కూల్‌కి పిల్లలు దిగబెట్టాలన్నా, చేయాలన్నా ఏదైనా మార్నింగ్ దీపం పెట్టడం లేట్ అవుతది. మనకు తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని సాయంత్రం దీపం పెట్టుకుంటే చాలా మంచిది. సాయంత్రం మాత్రం ట్రై చేయండి. సంధ్యా దీపం పెడితే చాలా మంచిది. ఇగోండి నేనైతే మాత్రం క్లీన్ చేసిన వెంటనే దీపం కూడా పెట్టుకున్నాను. సోమవారం కదా! బిళ్ళపత్రాలు మాకు ఇంటికి తెచ్చిస్తారండి. నెలకొకసారి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం. అష్టోత్తరం చదువుకుంటూ 108 కదా! 108 అలా పూజ చేసుకోవచ్చు. నాకైతే చాలా అనిపిస్తది. బిళ్ళపత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది కూడా. శివుడికి ఇష్టం కదా! అయితే నా పూజ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయి అన్నీ అయిపోయి చాలా హ్యాపీగా ఉంది. పనులుంటే మాత్రం అస్సలు నాకు నిద్ర పట్టదు. దేవుడు క్లీన్ చేయాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈరోజైతే అయిపోయింది. టిఫిన్ అయితే అందరూ చేసేసారు. చేశాక నేనున్నాను కదా! నేను కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే నాకు టిఫిన్ తింటున్నాను కానీ మైండ్‌లో తిరుగుతుంది. వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను, ఆరబెట్టాలి, వర్షం వచ్చేస్తదేమో అదే మైండ్‌లో ఉంది. ముందు రోజైతే సండే కదా! ఆ రోజు ఉతకలేదండి. ఎప్పుడు నేను ఉతికేస్తాను కానీ అంటే అనుకున్నాను. ఎప్పుడు బట్టలు ఇంట్లో పనులతో అయిపోతుంది. ఎప్పుడు ఖాళీ అవ్వట్లేదు. పిల్లలతో ఆడుకోవడానికైనా నెక్స్ట్ ఇంట్లో అందరూ ఉంటారు కదా! అనేసి మా ఆయనకి, మా మరిదికి కూడా సండే సెలవండి. వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. అందుకని ఒకరోజు బట్టలు ఉతకలేదు. చూడండి ఒక్కరోజు ఉతకకపోతే మొత్తం ఈ తాడుకి, ఆ తాడుకి మొత్తం మా బట్టలే అయిపోయి అన్ని బట్టలండి. ఎండైతే ఉంది. కానీ ఎప్పుడు వర్షం వచ్చేస్తదో భయమేస్తుంది. వర్షాకాలం కదా! ఇక వర్షాలు కూడా పడుతుంటాయి. టమాటా పప్పు వండాలనుకుంటున్నాను. బీన్స్ కర్రీ చేస్తాను. ఒకవైపు అయితే అన్నం పెట్టాను, చారు పెట్టాను. ఆ 2 అయ్యాక పప్పు, బీన్స్ కూడా చేస్తాను. అయితే మనం అన్నం ఎసరు పెట్టేటప్పుడు బియ్యం కూడా ముందుగా కడిగేసి ఉంచుకుంటే చాలా మంచిది. అన్నం పొడి పొడిగా వస్తది. నెక్స్ట్ బియ్యం కడిగేసి ఉంచితే విటమిన్స్ కూడా వస్తాయనేసి నేను ఎక్కడో విన్నాను. అందుకనేసి చెప్తున్నాను. బియ్యం అయితే ముందుగా కడిగేసి ఉంచండి. కుక్కర్ రైస్ అయితే మా ఇంట్లో ఎవ్వరం తినం. అందరం ఇష్టమే కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు. అతనికి ఇష్టం ఉండదని మా అత్తయ్య అందరికీ తపాలా రైసే వండుతారు. అందుకని నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. తపాలాలోనే వండుతానండి. అయితే బిర్యానీ అటువంటివైతే తినేస్తారు. అన్నం మాత్రం కుక్కర్‌లో పెడితే తినరు. అందుకని చెప్తున్నాను. అయితే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు కదా! వాళ్ళు వచ్చేసరికి వంట చేస్తే వాళ్ళకి పెట్టాలి. నెక్స్ట్ ట్యూషన్ వర్కులు అన్నీ చేయించాలి. పిల్లలకు మాత్రం స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మార్నింగ్ లేపడం, రెడీ చేయించడం అంటే ఇక్కడ హాఫ్ డే స్కూలు. మార్నింగు 7:45కి వెళ్తే 1 1కి వచ్చేస్తారు. అదే ఆంధ్రాలో లాగా ఏమైతే బావుండు మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్‌కి. కానీ
మార్నింగ్ లేపాలంటే వాళ్ళకి మెయిను నిక్షిత్ అస్సలు లెగడు, ఏడుస్తాడు కూడా. ఏటమ్మా మార్నింగ్ లేపేస్తాను అంటుంటాడు. నాకైతే బాధ అనిపిస్తది. నాకే లెగాలంటే బద్ధకంగా ఉంటది. అలా ఏం చేస్తా మరి ఇక్కడ రూల్స్ అయితే అంతే. 10th వరకు కూడా అంతేనండి. అదే టైమింగు. హాఫ్ డే ఉంటాయి. నెక్స్ట్ ట్యూషన్‌లు ఇక్కడ ఉంటాయి. మధ్యాహ్నం వచ్చినా కూడా ట్యూషన్‌కి ఒక నిక్షిత్‌కి అయితే ఒరియా ట్యూషన్ వేరే పెట్టాను. ఇంగ్లీష్ ట్యూషన్ వేరే పెట్టాను. అలా కానీ టైర్డ్ అయిపోతున్నాడు. ఒక ట్యూషన్ అయితే మానిపించేయాలనుకుంటున్నాను. కొంచెం ఒరియా వచ్చిస్తే సెట్ అవుతది కదా అని. పప్పు అయిపోయింది. పప్పుకి తాలింపు వేస్తున్నాను. ఇటువైపు అయితే బీన్స్, టమాటీ, కొబ్బరి కూర వేసానండి. చాలా బాగుంటుంది. బీన్స్‌లో కొబ్బరి కూర వేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో పప్పు ఇష్టమని మీకు ముందు వీడియోలో చెప్పాను. అయితే పప్పు అయితే ఇంట్లో వాళ్ళందరూ తింటామండి. చాలా ఇష్టం. నాకైతే మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి పప్పు అంటే ఇష్టం. ఎందుకంటే నాకు నాన్ వెజ్ అస్సలు ఇష్టం ఉండదు. వెజ్ కర్రీస్ ఏవైనా తినేస్తాను. అంత ఇష్టం నాకు. అయితే ఫైనల్‌గా వంట అయితే అయిపోయింది. ఆ పిల్లల గురించి వెయిట్ చేస్తున్నాను. ఇగోండి వంట అన్నీ అయిపోయి పప్పు, టమాటా, చారు, అన్నం అన్నీ అయిపోయాయి. పిల్లలు కూడా ఇలాగ వచ్చేసారు. వచ్చిన వెంటనే వాళ్ళకి యూనిఫామ్ మార్చేసి సివిల్ డ్రెస్ ఏసాను. వేసిన తర్వాత వాళ్ళకి అన్నం పెడితే తింటున్నారు. అయితే నేను ఎప్పుడు వీడియో తీస్తాననేసరికి వెంటనే రెస్పాండ్ అయ్యి హాయ్ చెప్తారు. ఇగోండి బాబుకి ఎప్పుడు పప్పు ఉన్నా కూడా ఫస్ట్ నెయ్యి ఎయ్యమంటాడు. వాడికి ఇష్టం. సమీక్ష మాత్రం నెయ్యి తినదు. తనిష్క అప్పుడప్పుడు తింటది, అప్పుడప్పుడు తినదు. అయితే వాళ్ళ ట్యూషన్‌కి వాళ్ళ డాడీ దిగబెట్టారు. వచ్చేటప్పుడు నేను తెచ్చేసాను. తెచ్చాక వాళ్ళకి స్వీట్స్ ఇచ్చాను. పాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు పాలు ఇష్టపడట్లేదు వాళ్ళు. ఏడుస్తూ లేకపోతే నేను కొడితే తాగుతున్నారు. ఎందుకులే బలవంతం పెట్టడమని పాలు ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇగోండి సాయంత్రం అందరం మేడపైకి వచ్చాం. వస్తే బ్రహ్మకమలం పువ్వు ఉంది. అంటే మొగ్గ అది. అయితే ఇది నైటు ఈడుతది 8:30 ఆ టైంలో. మనం ముందుగా వచ్చి కూడా చూడొచ్చు. అది ఈడేటప్పుడు చూసి మనం మనసులో ఏమైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అంటారు. మేమైతే మాత్రం ఆ చెట్టు వేసేటప్పుడు చాలా ఇయర్స్ అయిందిలేండి. పువ్వులు చాలా ఎక్కువ ఒక 30, 40 కూడా పూస్తాయి ఒక్కొక్క రోజు. అయితే అవి స్టార్టింగ్‌లో మాత్రం అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చి అలా చూసేవాళ్ళమి. ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా! ఆ టైంకి వచ్చి పువ్వులు కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నాము. ఈ సంవత్సరానికైతే ఇదే ఫస్ట్ ఫ్లవర్ అండి మాది. చాలా బాగుంది కదా! స్మెల్ కూడా చాలా బాగా వస్తది. అయితే ఈరోజు సోమవారం కదా! ఫస్ట్ పువ్వు సాయంత్రం అయినా పర్వాలేదు. కాళ్ళు చేతులు కడుక్కొని సమీక్షకు పెట్టమంటే పెట్టిందండి. చాలా బాగుంది కదా! ముందు రోజు సున్నుండలు చేశానండి. ఎలా ఉన్నాయో చెప్పండి?